హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ నెట్ ఫిషింగ్ కే వచ్చాము. మరి మీకు బోరింగ్ ఉంటదేమో వీడియోస్ ఒకేలాంటి పెడుతున్నాము అని చెప్పేసి. కాకపోతే మేము ప్రెజెంట్ దీనికి వెళ్తున్నాము. ఈ రోజు ఏమైందంటే ప్రెజెంట్ అయితే మంచు అయితే తక్కువ అయింది. మేము వచ్చే టైంలో మంచు చాలా ఎక్కువ ఫ్రెండ్స్, ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ. ఒక బోట్ అయితే సడన్ గా మాకు ఎదురు పడిపోయింది. మామూలుగా బోట్ ఆపోజిట్ కి వెళ్ళేప్పుడు లైట్ కొట్టుకుంటూ వెళ్తారన్నమాట. ఏదైనా బోట్ సౌండ్ మేము లైట్ కొడుతున్నాము, కానీ వాళ్ళు మాత్రం పట్టలేదు. మేము జస్ట్ మిస్ గుద్దేవాల్సిందే. సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. మీకు ఆల్రెడీ చెప్పిన రోడ్డు మీద అయినా సరే బ్రేక్ వేయగలని, నీటిలో మాత్రం బ్రేక్ వేయలేము. అలాగే వెళ్ళి గుద్దేయడమే. సో జస్ట్ మిస్. సో అందరం లేకపోతే ఎవరు కూడా దెబ్బలు తగిలినా సరే, మామూలు నీటిలో పడిపోతే ఈదుకుంటూ వచ్చేస్తాం, అది పెద్ద విషయం కాదు. సో చీరలో కనిపించిన బోట్ తగిలిసింది అనుకో, మా దగ్గర చాలా ప్రమాదాలు జరిగాయి. అంటే గుద్దుకోవడం కాదు, బోటు వల్ల దెబ్బలు తగిలేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మాకైతే జట్టి అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వలని నర్మల్ అంటారు, ఇంతకుముందు మీకు చెప్పాను. సో మొత్తం అయితే మేము 4 వలని తీసుకొచ్చాము. 4 వలలో 3 వలలకైతే ఏమీ లేవు. అక్కడ ఒక చేప, అక్కడే చేప, ఏదో చుట్టం చూపుకి వచ్చినట్టుగా వచ్చేసి చూపించేస్తున్నాయి. సో అంతేగాని మామూలుగా ఇది వలకి వెళ్తే మాత్రం ఏదో ఒక చేప, అంటే అన్ని రకాల చేపలు, మ్యాక్సిమం చిన్న సైజ్ చేపలు, అన్ని రకాల చేపలు అలా పడుతుంటాయి. కాకపోతే ఈ రోజు అయితే ఏం లేవు. సో కొన్ని చేపలు అయితే వచ్చాయి, కొన్ని అంటే మరీ తక్కువ, అవి చాలా లీస్ట్. ఎందుకంటే ఈ చేపల రేట్లు కూడా బాగా తగ్గిపోయేవి. ఎందుకు ఇలా తగ్గిపోతున్నాయి అంటే ఇక్కడ ఒక స్కామ్ అవుట్ జరుగుతుంది. అది పెద్దవాళ్ళు ఎవరు గ్రహించట్లేదు. సో మనం ఏదైనా అంటామనే సరే, ఏమన్నా నీకెందుకురా వాళ్ళందరికీ లేనిదని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తారు. సో ఆ డైలాగ్ కొట్టగానే వాళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటారేమో తెలియదు. సో అడిగే ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే అడగడం ముందు మనము నేర్చుకోవాలి. అడిగిన వాళ్ళు కూడా ఈ రోజు తప్పని అంటారు. సో కొన్ని చోట్ల మనం అడగలేకపోతున్నాము. సో నాకైతే మా ఊరు మార్కెట్ అసలు నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 5,000 రూపాయలు చెప్పామనుకుని 3,000 అడుగుతారు. ఇప్పుడు 3,000 ఇస్తారంటే 3,000 ఎవరు, 2,000 చేతులు పెడతారు. సో ఈ పద్ధతి అస్సలు బాగాలేదు. నేను చాలా మార్కెట్లు చూసాను. అంతెందుకు పక్కన ఉన్న మన వైజాగ్ హార్బర్ తీసుకోండి, పాట ఎంత నీట్గా జరుగుతుందని అంత నీట్గా జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారం చేయాలంటే వాళ్ళే కొనుక్కుంటారు, వేరే మనిషి సహాయం కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ ఎలా, ఇప్పుడు మా దగ్గరే వచ్చేసరికి మీకు ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో కూడా ఒకసారి, ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, క్లియర్గా చెప్పాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇంతకు అడిగితారా, కొన్ని ఎంతకు అడిగారు అంత కొనరండి బాబు. అదే బాధ మాట ఇక్కడ. సో ఈ ఊర్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు మళ్ళీ ఇలా కొనకూడదని చెప్పారంట, మళ్ళీ సేమ్ యాస్టీస్కి ఎవరో ఒకరు స్టార్ట్ చేయడం, అదే ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు రోడ్డు పక్కన నీట్ క్లీన్ చేశారండి, ఎవరో ఒకరు చెత్త తీసుకొచ్చి అక్కడ పడేస్తారు అన్నమాట. అక్కడే చెత్త ఉందని చెప్పేసి వేరే ఒకరు కూడా పడేస్తారు. సో అలాగా అందరూ పడేక అది పెద్ద పెంటలాగా తయారవుతుంది. సో అక్కడ చెత్త ఫస్ట్ ఆల్ పడేకి ముందే ఒక బోర్డు పెట్టాలి. ఇక్కడ ఎవరైనా చెత్త పడేస్తే 500 రూపాయలు జరిమానా అన్నట్టు ఒక హెచ్చరిస్తూ ఒక బోర్డు పెట్టాలి. సో అదే విధంగా ఈ పాటలో కూడా ఎవరైనా సరే మళ్ళీ పాట మారిస్తే జరిమానా విధిస్తే వాళ్ళు కొంచెం మారే అవకాశం ఉంటాయి అన్నమాట. సో మనము ఇది ఏదో ఒక మాట ప్రకారం మీరు ఇలా చేయకూడదంటే ఎవరు వినరు ఈ రోజుల్లో. వాటితో కొంచెం భయము, కొంచెం హెచ్చరిస్తూ ఉంటే ఎవరైనా మారుతారు. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నన్ను అడుగుతారు, మనకెందుకురా ఇవన్నీ, మన లోకం తీరి ఇంతే, ఎవరైనా సరే ఏదైనా క్వశ్చన్ చేస్తే నీకెందుకురా అనేది నోరు మూసేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మన వీడియో. ఫ్రెండ్స్, చేపలు ఎంతకు వచ్చావో మీకు చెప్పలేదు కదా. సో ఫ్రెండ్స్, చేపలు అయితే 6,000 దగ్గరకు వచ్చాయి. ఒక్కొక్కరికి అయితే 500. సో ప్రతిఫలం అయితే దొరికింది, ఒక్కొక్కరికి 500 సరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఒక స్కామ్ అని చెప్పాను కదా. సో ఆ స్కామ్ అనేది ఏ విధంగా చేస్తుంటారు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను ఒక షార్ట్ చేసి. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.